బట్ ప్రభుత్వం నుంచి పెట్టడానికి సంబంధించి మాత్రం ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారని తెలియాలి. ఏ హట్టు నుంచి వెళ్తున్నాయి అంటున్నా నేను. 2029లో ఈ ఈ అప్రూవ్ చేసినటువంటి ప్రతి రూపాయి ఆ అధికారి దగ్గర నుంచే కలెక్ట్ చేయిస్తాం. అవునా? 100% రాసి పెట్టుకోండి. మ్మ్, మ్మ్. రాసి పెట్టుకోండి సార్ 2029లో ఏ అధికారి అయితే ప్రతి రూపాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి అప్రూవ్ చేశాడో ప్రతి రూపాయి వాడి పర్సనల్ అకౌంట్ నుంచి తెప్పిస్తాం బయటికి. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు సార్ నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ వాడటమో లేకపోతే ఇది వాడటమో తప్ప నేను అంటంలా. మీరు మీ అనాధికారిక కార్యక్రమాలకి ఏ ఒక్క తెలంగాణ మంత్రి అయినా ఆంధ్రప్రదేశ్లో అవుతున్నారా సార్? లేదు కదా అసలు. సార్ మీ అన్నయ్య హైదరాబాదు, మీరు హైదరాబాదు, మీ ఫ్యామిలీ హైదరాబాదు, మీ బిజినెస్ హైదరాబాదు, మీ 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 సినిమాలు హైదరాబాదు, మీ ఫంక్షన్స్ హైదరాబాదు, మీ హౌస్లో హైదరాబాదు, మీ బిజినెస్ హైదరాబాదు, మీ ప్రతి ప్రయాణం, ప్రతి మంచి ప్రతి చెడ్డ హైదరాబాదు, మీ మొత్తం హైదరాబాద్లో ఉండి ఇక్కడ నుంచి మనం ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి, ఆయన కూడా హైదరాబాద్లోనే ఉంటాడు, ఇక్కడికి ఎప్పుడు రాడు. ఈ రాష్ట్రంలో ఇన్కమ్ తీసుకుంటూ మీరు హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్కి ఈ పవన్ కళ్యాణ్ ఒక రోజు హైదరాబాద్ వెళ్తే ఇంచుమించుగా 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఆయన యంత్రాంగానికి దీని అంతటికి ఎక్కడి నుంచి వస్తే ఈ డబ్బులన్నీ? మళ్ళీ హైకోర్టులోనేమో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏమో బేదార్పులు అరుస్తుంటారు, రాష్ట్ర ప్రభుత్వం బాగలేదు, మా హైకోర్టు కట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, పోనీలేండి భూములు అమ్ముకుంటే మీకేంటి నష్టం, మీ భూమి అమ్ముతున్నారా అని ఆయన అంటాడు. మరి ఈ ఎక్స్పెండిచర్ అదే వృధా ఖర్చే కదా. యోగాకి 300 కోట్లు ఖర్చు పెట్టినారు, ఉపయోగం లేకుండా. యోగా సెంటర్ విశాఖపట్నంలో చేసిన దాన్ని నిన్న సత్యసాయి జిల్లాలో జరిగిన దాని ఈవెంట్ కి ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బేదరుపులు అరుస్తూ ఇన్ని వృధా ఖర్చులు చేస్తుంటే మాట్లాడాలి కదా.